కాశీ పోయి అవసరం లేదు పెట్టే రుద్రాక్ష 400 అదే కాశీ నుండి కొట్టుకొచ్చింది సరస్వతి ఆర్ట్స్ కి. ఏడా గణేష్ కింద కాలకుండా మనకి సరస్వతి ఆర్ట్స్ లా ఎవరైతే పెద్దనో ఆయననే మెచ్చుకుంటాడు. మంచి మంచి వీడియోలు తెలంగాణ స్టైల్ అని నేను బి ఖుష్ అయిపోతున్నా అనుకో బెట్టి. పాడు కొడితేనే మీరు ఖుషి అయిపోతారా బెట్టి. మీకు ఇడికెళ్ళి చూపిస్తేనే బోరాన్ బుర్రపాడు భయపడిపోతాడు. हमारी चौखट में दाखिल होने के बाद बड़े बड़े बलवान सर झुका देते हैं. సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మా దోస్త్ వాడు ఫోన్ చేసి ధనాధన్ అరే సరస్వతి ఆర్ట్స్ గణేశుడు ఆగమాన్ రా అన్నాడు. అరే మళ్ళీ రారా మామ పోదామన్నా. మా దోస్త్ వాడిని పిలుచుకొని ఇప్పుడు చక్క సరస్వతి ఆర్ట్స్ పోతాం. వీడియో ఎండ్ దాకా చూడు. క్రేజీ ఉంటుంది అంటే క్రేజీ. ఆగమాన్ ఎట్లుంటుంది ధూమ్ ధామ్ బోరా మొత్తం తీన్మార్. 1 hour later. గణేశుడు అయితే శివాజీ రూపంలో లేపుతుండు. వాయ్ క్రేజీ ఉంది అనుకో. ఏం చేస్తున్నావు బాయ్? గణేష్ బయట పెడతా చూస్తున్నాను. ఈ క్రేన్ లోపలికి వస్తుంది. ఈ గణేషన్ బయటికి తీయనికి శివాజీ మహారాజ్. సో ఆడ 10 మంది ఆ గణేషన్ బయటికి తీసిరు. ఆడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఈడికి ఇప్పుడు ఈ క్రేన్ పోయి లేపుతుంది. ముంగల తాకుతుంది ఇగో ఇక్కడ, వెనకాల తాకుతుంది. అబ్బో అబ్బో చాలా రిస్క్ విషయమే ఇగో ఇక్కడ చేయాలంటే. పోతుందా గణేష్ అయ్యా? ఆడికెళ్ళే గుంజుకొస్తుందా రా? లేపు లేపు పైకి లేపు, జాక్ లేపుతుండే ఇగో ఇక్కడ. ఇగో గణేశుడు ఎట్లుంది గాయస్ ఒక్కసారి చెప్పుడు. ధనార్దన్ కామెంట్ చేయరు. గణేశుడు నచ్చితే మొత్తం శివుడు వచ్చి ఇక్కడ తాండవం చేస్తున్నట్టే ఉండు గణేశుడు. అది రుద్రాక్ష మాల మీద జై ఇక్కడ బుక్ చేయడానికి చాలా మంది అయితే వచ్చారు. ఇప్పుడు మనం ఈ గణేశుని తీసుకొని బయటకు వద్దాం. ఫైనల్గా గణేశునికి అయితే తీసుకొని వచ్చేసిరు. కింద బెల్టులు గిల్టులు వేసి ఇగో అది ఆపోజిట్లో ఈ గణేశుడు అయితే గేమ్ క్రేజీ ఉండు. రుద్రాక్ష 5 feet ఉంది. దాని మీద ఒక కాళ్ళ మీద గణేశుడు నాట్యం ఆడుతుండు. ఆ కిరీటం మీద చూసిరా సన్ను గణేశుని బొట్టు మొత్తం పులి చర్మంతో తాండవం అలా ఆడుతుండు. గణేశుడు వస్తుండు ఫైనల్గా. కాశీ పోయి అవసరం లేదు పెట్టే రుద్రాక్ష 400 అదే కాశీ నుండి కొట్టుకొచ్చింది సరస్వతి ఆర్ట్స్ కి. ఏడా గణేష్ కింద కాలకుండా అవు కానీ గణేశుని ఎడికి తీసుకొని పోతారు జస్ట్ బయటికి అంటే ఇగో ఈ షెడ్లో పెడుతురా. చలో గణేశుడు అయితే వచ్చేసింది. ఇప్పుడు ఇట్లా తిరగంగానే బోరాన్ అయిపోతారు చూడరు మీరు. బుర్రపాడు అయిపోతారు. ఇంకొకటి ఏనుగు మీద గణేశుడు చూడరు. అట్లానే గణేశుని తీస్తుంటే ఈ గణేశులన్నీ చూపిస్తున్నా చూసేయండి. అరే అరే తిప్పురు గాయస్ క్యా బాతే. అరే ఓఫో ఏమైనా యూనిక్ పీస్ ఉండా గణేశుడు. ఏమైనా యూనిక్ పీస్ ఉండా. కిషన్ నువ్వు అది పెట్టరా ఫోటో ఇన్స్టాగ్రామ్లో. నీకు నెట్ లేదుగా షట్ మ్యాన్. పశుపతి అని నెట్ ఉండదు ఏముండదు. ఇగో డోరీ కానీ లేపండి నా వెనకాల తిరుగుతూ ఉంటాడు ఎప్పుడు. గణేశుడిని ఆగమనం చేస్తారు సరస్వతి ఆర్ట్స్లో. ఈయన కుమార్ ఇది శివాజీ మహారాజ్ రా. మల్లారి అంటారు. మల్లారి మల్లారి. చలో గైస్ ఇగో ఫైనల్గా షెడ్ బయటికి అయితే గణేశుని తీసుకొని వచ్చేసారు. ఇప్పుడు ఈ షెడ్ బయటికి తీసుకొని దీని లోపల పెడుతురు. బండి పెట్టాలని నేను బండి జరపమంటే జరిపి రాగానే గణేశుడు అయితే ఇగో ఇట్లా రౌండ్గా తిరిగేసి వచ్చి ఈడికి వచ్చేసిండు. ఆల్మోస్ట్ రౌండ్గా తిప్పుకొచ్చి గణేశుని ఈడ పెడుతురు. ఇగో అన్ని గణేశులని దీనిలో పెడుతురు. ఈడ ఆవులు కూర్చున్నాయి మంచిగా ఫుల్ సత్మి. అరే ఈ గణేశుడు క్రేజీ ఉండు బాయ్. గణేశుని చూసిరా ఎట్లా తీసుకొస్తారు. గణేశుని మీద 2 ఎక్కిరు, గణేశుని కింద 2. ఎందుకంటే బ్యాలెన్సింగ్ చేయనీకే గణేశునికి. ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఈ గణేశులు మీకు చూపెట్టకపోతే మళ్ళీ చూసుకోవచ్చు. ఒక్కొక్క గణేశుడు క్రేజీ ఉండు. మీకు ఇడికెళ్ళి చూపిస్తేనే బుర్రపాడు భయపడిపోతాడు. ఈ సింహం చూసిరా గాయస్ ఎట్లుంది. ఓ మొత్తం యూనిక్ గణేశులే ఇక్కడ వేరే లెవెల్ కాన్సెప్ట్ తోటరు. గణేశుని అయితే ఫైనల్లీ తీసుకొని వచ్చేసి ఇక్కడ పెడుతురు. అది జేసీపీ తోటి గణేష్ ఆగమాన్ ఫస్ట్
ఫస్ట్ గణేష్ ఆగమన్ సరస్వతి ఆర్ట్స్ కోమా అనుకో బెట్టే మొత్తం బుర్రా పాడు. మనకి సరస్వతి ఆర్ట్స్లో ఎవరైతే పెద్దనో ఆయననే మెచ్చుకుంటాం. మంచి మంచి వీడియోలు తెలంగాణ స్టైల్లో అని నేను బి ఖుషి అయిపోతున్నా అనుకో బెట్టే. గణేషుని అయితే ఇక్కడ ఫైనల్గా పెట్టేసిరు గాయస్. కోమా అంటే కోమాల గణేశుడు పెట్టేసిరు. చలో నీకు లోపల వేరే గణేశులను చూపిస్తా దారా. ఈడ గణేశుడు ఏమైనా ఉందా, 2 సింబాలని గణేశుడు కొట్లాడితే ఎట్లుంటుంది చూస్తారా. చూడు ఎట్లుంది, రెండు రాక్షసులు మధ్యలో సింహం పైన గణేశుడు అమ్మవారి టైప్లా త్రిశూలం ఈ రాక్షసుని కొడుతున్నట్టుండు ఆ కాన్సెప్ట్లా. ఇంత క్రేజీ కాన్సెప్ట్ అయితే నేను ఏడ చూడలే అసలు. పశుపతి గాడైతే కింద పడి మీద పడి లబలబా కొట్టుకుంటుండు. ఇలాంటి గణేష్ అన్ని సరస్వతి వస్తున్నాయి. వెరైటీ వెరైటీ మొత్తం టైం వల్ల మొత్తం సరస్వతి గణేష్ నడుస్తుంది. ఆర్ట్స్ సరస్వతి ఆర్ట్స్. మీరు వీడియో ఎండ్ దాకా చూస్తే గణేషుని ఆగమన్ ఎట్లుంటుందో చూపిస్తా. వెనకాల గణేషుని ఎట్లుందా దాని గురించి మీరు డీటెయిల్ చెప్తా. వీడియో ఎండ్ దాకా చూడు, క్రేజీ ఉంది కాన్సెప్ట్. సో గైస్ ఫైనల్ అయితే గణేషుని ఇలా పెట్టేసారు. ఇప్పుడైతే మేము ఇంటికి వస్తున్నాం. ఇంకా లోపల గణేషులు మంచిగా తీస్తారు. ఇప్పుడు మాకు టైం అయింది పాట్ కొట్టేది. మేము పోయి పాట్ కొడతాం. ఇక ఈడ పుల్ల ఫ్లేవర్ సెట్ చేస్తున్నా మేరే బేటే మేరీ జాన్. ఇదేం ఫ్లేవర్? ఇది ఎంత? 100 రూపాయలా? ఇది చిన్న కవర్ 100 రూపాయలా? ఇంకా దీనిలో ఏమైనా కాయిల్ గీలు పెట్టవా మళ్ళా? పుల్ల కావాలా? ఇగో పుల్ల బొగ్గులు కాయిలా ఇది? ఏం కాయిల్ దాని పేరు? కోకోబుల్ కాయిల్. ఎందుకు ఇవే వాడతావు నువ్వు ఎక్కువ? ఇవే పవర్ఫుల్ ఉంటాయి కాబట్టి, నేషనల్ పవర్. సో గైస్ ఈ కాయిల్ మనకు 1 అవర్ వస్తుంది. ఇంకోసారి పాట్ కొట్టేటప్పుడు కాయిల్ మార్చే అవసరం లేదు. ఇది ఒక్కటే కాయిల్ 1 అవర్ కొట్టచ్చు. పశుపతి భాయ్ ఇక్కడ సెట్ చేస్తుండు ఫ్లేవర్. పొట్టు నేను పోయినా అని ఎక్కువ ఇచ్చిండు ఫ్లేవర్. అర్థమవుతుందా బేటా? మళ్ళా అరే బాపు రహేగా. సో గైస్ ఫైనల్ ఇగో ఇక్కడ కాయిల్ పెట్టేసిన. మీకు అయితే తెలుసుగా నిన్న మొన్నటి దాకా అయితే ఫ్లేవర్ మిషన్ ఖరాబ్ అయిండే. ఇగో ఇది పైన స్ప్రింగ్ అంటారు. ఈ స్ప్రింగ్ తెచ్చి కాయిల్ అయితే పెట్టిన. ఇప్పుడు ఇగో ఎంత హీట్ వస్తుంది చూసిరా. దీని మీద గిన్నం బి వండుకోవచ్చు. పశుపతి అని ఫ్లేవర్ సెట్ చేయంటే సెట్ చేయడంట, ఆయనకి రాదంటుండు. ఇప్పుడు నేనే సెట్ చేస్తా. ఇగో ఈ ఫ్లేవర్ మొత్తం రౌండ్గా సెట్ చేయాలి. సో గైస్ ఫైనల్గా ఇగో ఇట్లా అయితే సెట్ చేసుకోవాలి చిల్లంని. ఇగో ఈ 5 హోల్స్ ఉన్నాయా, ఆ హోల్స్ అయితే కనిపించాలి. ఆ హోల్స్ కనిపించకపోతే మీకంటే ఘాట్ వస్తుంది, ఇంకొకటి గట్టిగా గుంజాల్సింది వస్తుంది. ఇప్పుడు నేను పాట్ కొడతా, స్మోక్ ఎట్లా వస్తుందో చూడురి, మస్తు ఉంటుంది. సో గాయస్ యో కిషన్ పశుపతి గాడైతే కాయిల్ తీసుకొచ్చిండు. కాయిల్ దాని మీద పెట్టగానే పస సౌండ్ వస్తుంది. వచ్చేసింది. ఇంకొకటి చూడురి, వాటర్ బి కరెక్ట్ ఉంది. ఇప్పుడు నేను పాట్ కొడతా, ఎట్లా వస్తుంది చూడురి స్మోకు. నేను కొడతా, అవన్నీ తమాషాలు మీ ఇంట్లో చూపెట్టుకో, నా దగ్గర కాదు. ఇగో ఈ పాట్ పైప్ అంటే నేను ఫస్ట్ కొడతా అని తీసుకుంటుండు. ఫస్ట్ కొడితే డాష్. చలో పాట్ గిట్ సెట్ చేసేసినాం. నేను పశుపతి గాడు కొట్టేసినాం. స్మోక్ అయితే గిల్లీ వస్తుంది అనుకో, గిల్లీ అనుకో. పాట్ కొడితేనే మీరు ఖుషి అయిపోతారు రా బిడ్డే. ఎట్లుంది పాటో? చూస్తేనే ఖుషి రా బిడ్డే. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గాయ్స్.